హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథలో 4వ అధ్యాయం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. ఆయనకు చిన్నప్పటి నుంచి ఒక యోగి కావాలి, హిమాలయాలలో దర్శనాలు అవి కనిపించేవి కాబట్టి ఆయన హిమాలయాలకు వెళ్ళాలని యోగానంద గారు ఎప్పుడు ప్రయత్నం చేసేవారనమాట. ఆ విషయం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం మాస్టర్స్. ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికి వచ్చేయి, ఒక గుర్రబండి కుదుర్చుకో, మా సందులోకి వచ్చేసి మా ఇంట్లో వాళ్ళెవరి కంటా పడని చోట ఆగు. నాతో పాటు హిమాలయాలకి రావాలనుకున్న మా హై స్కూల్ స్నేహితుడు అమర్మిత్తర్కి నేనిచ్చిన చివరి సూచనలు ఇవి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు మా అన్నయ్య అనంతుడు నన్ను ఒక కంట కనిపెడుతూ ఉండటం వల్ల ముందు జాగ్రత్తలు అవసరమయ్యాయి. ఇంటి నుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనసులో ఉన్నట్టు అనుమానించి ఎలాగైనా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేఖ నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్యదర్శనాల్లో తరచూ నాకు కనిపిస్తుండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒకచోట దర్శించగలని నా ఆశ. మా నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తరువాత మా కుటుంబం అక్కడే ఉంటోంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లో మిద్దె మీది ఒక చిన్న గదిలో నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ నా మనసును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాణ్ణి. మరుపురాని ఆ రోజు అపశకునం లాంటి వానను వెంటబెట్టుకుని వచ్చింది. రోడ్డు మీద బండి చక్రాల చెప్పుడు వినిపించింది. అమరు వచ్చేశాడని నేను గబగబా ఒక దుప్పటి, చెప్పుల జోడు, 2 అంగోస్త్రాలు, ఒక జపమాల, లాహిరి మహాశైల ఫోటో, భగవద్గీత పుస్తకము కలిపి మూట కట్టి మా 3వ అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్క నుంచే వెళ్ళిపోయాను. ఆయన గుమ్మం దగ్గర చేపలు కొంటున్నాడు. ఏమిటో ఈ సంబరం అంటూ నన్ను అనుమానంగా చూశాడు. నేను ఏమాత్రం తొనకుండా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. నా మూట తీసుకొని పన్నాగానికి కావలసినంత జాగ్రత్త పాటిస్తూ వెళ్ళి అమర్ని కలుసుకున్నాను. అక్కడి నుంచి మేము చాందినీ చౌక్ బజారుకు వెళ్ళాం. ఇంగ్లీష్ వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కోవడం కోసమని మేము మా వాళ్ళు సాదరు ఖర్చులకిచ్చిన డబ్బులు కొన్ని నెలల పాటు కూడబెట్టుకుంటూ వచ్చాం. మా అన్నయ్య తెలివైనవాడు, చాలా సులువుగా మా మీద డిటెక్టివ్ పని చేయగలడు. ఈ సంగతి తెలిసి మేము యూరోపియన్ వేషాలు వేసుకుని అతని కన్ను కప్పాలని అనుకున్నాం. స్టేషన్కు వెళ్ళే దారిలో మేము మా చుట్టం జితిన్ ఘోష్ కోసం ఆగాం. అతన్ని నేను జతీందా అని పిలిచేవాణ్ణి. అతను కొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు. హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకున్నాడు అతను. మా ఎత్తు బాగా పారిందని మురిసిపోయాం. గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఆవరించింది. మనకింక కావలసిన వల్ల కేన్వాసు బూట్లు అని అంటూ అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారైనవే కనుక ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాంటివి ఉండకూడదు అన్నాను. నా భగవద్గీతకున్న తోలు అట్ట, ఇంగ్లండ్లో తయారైన నా సోలా టోపీకి ఉన్న తోలు పట్టీలు తీసి పారేయడానికి నేను వీధిలో ఆగాను. స్టేషన్లో మేము బర్ద్వాన్కు టికెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకున్నాం. మాలాగే రైలు బండి కూడా ఉరకడం మొదలు పెట్టగానే నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను. ఒక్కసారి ఊహించుకోండి, గురువులు మనకి దీక్ష ఇస్తారు. మనం సమాధి స్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గరికి సాధు జంతువుల్లా వస్తాయి. మన లాలింపు కోసం ఎదురు చూస్తూ పులులు, పెంపుడు పిల్లుల్లా ఉంటాయి. అలంకారికంగాను అక్షరాల 2 విధాలా సమ్మోహకరమైన భవిష్యత్ పరిస్థితిని చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు అమర్ పెదవుల మీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కానీ జతీందా చూపు తప్పించాడు. వెనక్కి పరుగులు తీస్తున్న నేలవైపు కిటికీలోంచి చూపు సారించాడు. ఉన్న డబ్బు 3 వాటాలు వెయ్యాలి.
చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత జతీందా చేసిన సూచన ఇది. బర్ద్వాన్లో మనం ఎవరి టికెట్ వాళ్ళే కొనుక్కోవాలి. అలాగైతే మనమందరం కలిసి పారిపోతున్నామన్న సంగతి స్టేషన్లో ఎవరూ కనిపెట్టలేరు అన్నాడు. నేను ఏమీ అనుమానించకుండా అతని సూచనకు ఒప్పుకున్నాను. మునిమాపు వేళకు మా బండి బర్ద్వాన్లో ఆగింది. జతీందా టికెట్ల ఆఫీసులోకి వెళ్ళాడు. అమరు నేను ప్లాట్ఫారం మీద కూర్చున్నాం. 15 నిమిషాల సేపు అలా కాసుకొని ఉండి అప్పుడు ఇంక వృధాగా వాకబులు మొదలుపెట్టాం. అన్ని వైపులా వెతుకుతూ ఎంతో గాబరాగా జతీందా కోసం పేరు పెట్టి అరవడం మొదలుపెట్టాం. కానీ అతను ఆ చిన్న స్టేషన్ చుట్టూ ఆవరించిన చీకటిలో కలిసిపోయాడు. నేనొక విచిత్రమైన స్తబ్దతకు లోనయ్యాను. నా ధైర్యం పూర్తిగా సడలిపోయింది. నిరుత్సాహపరిచే ఈ దుర్ఘటనను దేవుడే కలగచేశాడా? ఆయన్ని చేరుకోవడం కోసం మొదటిసారిగా ఎంతో జాగ్రత్తగా పథకం వేసుకొని ఇంటి నుంచి పారిపోయే ఈ మనోహరమైన సన్నివేశం దారుణంగా భగ్నమైంది. అమర్, మనం ఇంటికి వెళ్ళిపోదాం, పసిపిల్లవాడిలా ఏడుస్తూ అన్నాను నేను. జతీందా ఇంత నిర్దయగా వెళ్ళిపోవడం మనకి అపశకునం. ఈ ప్రయాణం దెబ్బతినక మానదు అన్నాను. దేవుడి మీద నీకున్న ప్రేమ ఇదేనా? ఒక దగాకోరు స్నేహితుడి చిన్న పరీక్షకే నిలబడలేవా అన్నాడు అమర్. ఇది దేవుడు పెట్టిన పరీక్ష అన్న సంగతి అమర్ మాటల్లో ధ్వనించడంతో నా గుండె కుదుటపడింది. సీతాభోగ్ అంటే అమ్మవారి నైవేద్యంకు మిఠాయి బూందీకు బర్ద్వాన్ పెట్టింది పేరు. అప్పటికి అవి తిని సేద తీర్చుకున్నాం. మరికొన్ని గంటల్లో బెరేలీ మీదుగా హరిద్వారం వెళ్ళడానికి బండి ఎక్కాం. మర్నాడు మొఘల్ సరాయిలో బండ్లు మారడానికి ప్లాట్ఫారం మీద కాసుకొని కూర్చుని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. అమర్, కాసేపట్లో రైల్వే ఉద్యోగులు వచ్చి మనల్ని గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయవచ్చు. మా అన్నయ్య తెలివి నేను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. ఫలితం ఏమైనా సరే నేను మాత్రం అబద్ధం ఆడను అన్నాను. ముకుందా, నేను నిన్ను కోరేదల్లా నిబ్బరంగా ఉండమని. నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వకు, ఉలకకు, పలకకు. ఇంతలోనే ఒక యూరోపియన్ అధికారి వచ్చి నన్ను నిలదీశాడు. ఒక తంతి కాగితం నా ముందు ఆడించాడు. దాంట్లో విషయం నేను వెంటనే గ్రహించగలిగాను. మీరు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోతున్నారా? లేదు. ప్రశ్నించడానికి అతను ఎన్నుకున్న మాటలు నేను గట్టిగా జవాబు ఇవ్వడానికి వీలు కలిగించినందుకు నాకు సంతోషమైంది. అయితే ఆచార విరుద్ధమైన నా ప్రవర్తనకు కారణం కోపం కాదు, దైవం కోసం కలిగిన అత్యధిక నిస్పృహ అని నాకు తెలుసు. అప్పుడు ఆ ఉద్యోగి అమర్ వైపు తిరిగాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం వింటుంటే ప్రజ్ఞా ప్రదర్శనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు ఉంది. దాంతో గంభీరంగా ఉండమని మా వాడిచ్చిన సలహా పాటించడం చాలా కష్టమైపోయింది. మూడో వాడెక్కడా? కంఠస్వరంలో తన అధికారం పూర్తిగా ధ్వనించేటట్టు అడిగాడు ఆయన. నిజం చెప్పండి అని రెట్టించాడు. అయ్యా, మీరు కళ్ళజోడు ధరించినట్టు కనిపిస్తోంది. మరి ఇక్కడున్నది మేమిద్దరమేనని తెలియడం లేదా అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. నేనేమీ మాంత్రికుణ్ణి కాను, మూడోవాన్ని ఇక్కడ ప్రత్యక్షం చేయలేను అన్నాడు. ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టయింది ఆ ఉద్యోగికి. మరోవైపు నుంచి దాడి మొదలుపెట్టాడు. నీ పేరేమిటి? నన్ను థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషు, మా నాన్న క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయుడు. మీ స్నేహితుడి పేరేమిటి? థామ్సన్ అని పిలుస్తాను. అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న కులుకు దాంతో పై స్థాయికి చేరుకుంది. అదృష్టవశాత్తు అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా కూతకొస్తున్న రైలుబండి వైపు నడిచాను నేను. వాళ్లతో చెప్పకుండానే ఎదుటి వాళ్ళ మాటల్ని సులువుగా నమ్మే స్వభావం గల ఆ ఉద్యోగితో పాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకార బుద్ధితో ఆయన యూరోపియన్లు కూర్చునే పెట్టెలోకి ఎక్కించాడు మమ్మల్ని. సగం ఇంగ్లీషు పుట్టిన కుర్రవాళ్ళిద్దరూ నాటు మనుషుల కోసం కేటాయించిన పెట్టెలో కూర్చొని ప్రయాణం చేయాలి అన్న ఆలోచనతో ఆయన మనసు నొచ్చుకున్నట్టుంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తరువాత నేను సీటుకు చేరబడి కడుపు చెక్కలయ్యేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞుడైన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరితమైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాగితం ప్లాట్ఫారం మీద దొంగచాటుగా చదివేశాను. మా అనంత అన్నయ్య దగ్గర నుంచి వచ్చింది. దాంట్లో ఇలా ఉంది: ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు 3 ఇంటి నుంచి పారిపోయి మొఘల్ సరాయి మీదుగా హరిద్వారం వెళ్తున్నారు. నేను వచ్చే వరకు వాళ్ళను అక్కడ ఆపు చేయండి. మీ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది. అమర్ గుర్తులు పెట్టిన టైం టేబుల్ను మీ ఇంట్లో వదిలేయొద్దని చెప్పానా నీకు అంటూ ఎద్దేవా చేస్తూ చూశాను. అక్కడ మా అన్నయ్యకు ఒకటి కనిపించి ఉంటుంది. మావాడు సిగ్గుపడుతూ తప్పు ఒప్పుకున్నాడు. మేం బెరేలీలో కాసేపు ఆగాం. అక్కడ మా కోసమని ద్వారకాప్రసాద్ కాసుకొని ఉన్నాడు. అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకుని మమ్మల్ని అక్కడ ఆపేయడానికి గట్టిగా ప్రయత్నించాడు ద్వారక. అయితే మేము ఇలా పారిపోవాలన్న ప్రయత్నం ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడికి నచ్చజెప్పాను. మాతో పాటు వాణ్ణి కూడా హిమాలయాలకి వచ్చేయమన్నాం. కానీ కిందటిసారి లాగే వాడు రానన్నాడు. ఆ రాత్రి మా బండి ఒక స్టేషన్లో ఆగి ఉండగా మరో రైల్వే ఉద్యోగి వచ్చి అమర్ని లేపాడు.
నేనప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా ఈ థామ్సన్ల సంకరజాతి ఆకర్షణలకు లోబడి మోసపోయాడు. ఆ రైలు బండి తెల్లవారేసరికి మమ్మల్ని విజయవంతంగా హరిద్వారం చేర్చింది. రాచ టీవీతో నిలిచిన కొండలు దూరం నుంచి మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. స్టేషన్లోంచి బయటికి దూసుకువచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న నగర ప్రజల్లోకి వచ్చి పడ్డాం. అనంతన్నయ్య ఎలాగో మా యూరోపియన్ వేషం పసిగట్టేశాడు కనుక మేము చేసిన మొట్టమొదటి పని బట్టలు మార్చేసి దేశవాళీ దుస్తులు వేసుకోవడం. పట్టుబడిపోతామన్న కించె నా మనసులో పీకుతూనే ఉంది. వెంటనే హరిద్వారం విడిచి వెళ్ళిపోవడం మంచిదని అక్కడికి ఉత్తరాన ఉన్న ఋషికేశం వెళ్ళడానికి టికెట్లు కొన్నాం. చిరకాలంగా ఎంతోమంది మునీశ్వరుల పాదస్పర్శతో పునీతమైన భూమి ఋషికేశం. అప్పటికే నేను బండి ఎక్కేశాను. అమర్ మాత్రం వెనుకబడి ఇంకా ప్లాట్ఫారం మీదే ఉన్నాడు. ఒక పోలీసు కేకతో వాడు టకీమని అక్కడ ఆగిపోయాడు. మాకు ఇష్టం లేకపోయినా మా సంరక్షకుడిగా వెంట తగిలిన ఆ పోలీసు అధికారి మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్ బంగళాకు నడిపించి మా దగ్గర ఉన్న డబ్బు స్వాధీనం చేసుకున్నాడు. మా అన్నయ్య వచ్చేదాకా మమ్మల్ని అక్కడ ఆపుచేసి ఉంచడం తన విధి అని మర్యాదగా చెప్పాడు. తప్పించుకు తిరుగుతున్న మేము చేరదలిచిన గమ్యం హిమాలయాలని తెలిసి ఆ అధికారి ఒక విచిత్రమైన కథ చెప్పాడు. మీకు సాధువుల పిచ్చి పట్టినట్టుంది. నిన్ననే నేను ఒక సాధువుని చూశాను. ఆయన కంటే గొప్పవాణ్ణి మీరెన్నటికీ చూడలేరు. నేను నాతో పనిచేసే మరో ఆఫీసరు 5 రోజుల క్రితం మొదటిసారిగా ఆయనకి తారసపడ్డాం. ఒక కూనికోరు కోసం తీవ్రంగా గాలిస్తూ గంగబొడ్డున పహారా కాస్తున్నాం మేము. వాడు బతికుండగానన్నా సరే చచ్చినా సరే పట్టి తెమ్మని మాకు హుకుం జారీ అయింది. యాత్రికుల్ని దోచుకోవడానికి వాడు సాధువులా మారువేషాలు వేస్తాడని పేరు. మాకు కొంచెం దూరంలో ఆ నేరస్తుడి పోలికలకు సరిపోయే మనిషి ఒకడు కనిపించాడు. ఆగమని మేము హెచ్చరిక చేసినా ఆ మనిషి ఖాతర చెయ్యలేదు. అతడి మీద పడి పట్టుకోవడానికి మేము పరిగెత్తాం. అతని వెనకాలకి వెళ్ళి నా గొడ్డలితో మంచి బలంగా ఒక్క వేటు వేశాను. దాంతో అతని కుడి చెయ్యి దాదాపు పూర్తిగా ఊడిపడేంతగా తెగిపోయింది. నోరు విప్పి అరవడం కానీ దారుణమైన ఆ దెబ్బవేపు చూడడం కానీ చెయ్యకుండా ఆ మనిషి ఇంకా చురుగ్గానే నడిచిపోతుండడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మేము ఆయన ఎదుటికి ఉరికేసరికి నిదానంగా ఇలా అన్నాడు, మీరు గాలిస్తున్న కునికోరు నేను కాదు. దేవుడిలాంటి ఒక ఋషిని గాయపరిచారని తెలిసేసరికి అవమానంతో కుంగిపోయాను. ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకొని పెద్ద ధారగా చిమ్ముతున్న రక్తాన్ని అరికట్టడానికి నా తలపాగా తీసి ఇచ్చాను. నాయనా, ఇది నీ వల్ల పొరపాటు జరిగిందని తెలుస్తోంది అంటూ ఆ సాధువు నా మీద దయతో ఇలా అన్నాడు. వెళ్ళు, నిన్ను నువ్వు తిట్టుకోకు. ప్రేమమయురాలైన ఆ జగన్మాత నన్ను జాగ్రత్తగా చూసుకుంటోందిలే. వేలాడుతున్న తన చేతిని మొండి భుజంలోకి తోశాడాయన. ఆశ్చర్యం, అది వెంటనే అతుక్కుపోయింది. రక్తస్రావం కూడా చిత్రంగా ఆగిపోయింది. 3 రోజులు పోయాక నా దగ్గరికి రండి. అదిగో ఆ చెట్టు కింద ఉంటాను. గాయం పూర్తిగా మానిపోవడం మీరే చూస్తారు. అప్పటిక మీరు పశ్చాత్తాపపడనక్కర్లేదు. నిన్న నేను నాతో పాటు పనిచేసే ఆఫీసరు కలిసి ఆయన చెప్పిన చోటికి ఆత్రంగా వెళ్ళాం. సాధువు అక్కడ ఉన్నాడు. తన చెయ్యి పరీక్షగా చూడనిచ్చాడు మమ్మల్ని. దాని మీద ఒక మచ్చ లేదు, గాయమైన జాడా లేదు. చూడండి మాస్టర్స్, ఆ యోగత్వం, ఆ యోగులు ఎంత అద్భుతంగా, ఎంత క్షమాగుణంతో ఉంటారు. నేను ఋషికేశం మీదుగా హిమాలయ నిర్జన ప్రదేశాలకి వెళుతున్నాను అంటూ ఆ సాధువు తొందరగా బయలుదేరి వెళ్తూ మమ్మల్ని దీవించాడు. ఆయన పవిత్రత వల్ల నా జీవితం ఉచ్చస్థితి అందుకున్నట్టు అనిపిస్తోంది. ఆ అధికారి ఎంతో భక్తి ఉట్టిపడేలా తన మాటలు ముగించాడు. ఆయనకు కలిగిన అనుభవం ఆయన్ని సమూలంగా కదిలించినట్లు కనిపిస్తోంది. ఆ విషయము మా మనసులకు ఎక్కే విధంగా ఆయన అద్భుతమైన ఆ వార్తాపత్రికలో అచ్చైన కాగితం ఒకటి నా చేతికి ఇచ్చాడు. జనంలో సంచలనం కలిగించడానికే ప్రాముఖ్యమిచ్చే వార్తాపత్రికకు మామూలైన స్వానుకూల పద్ధతిలో అతిశయోక్తిగా రాశారు. అందులో దాదాపు ఆ సాధువు తలదెగ్గొట్టినంత పని జరిగిందని సూచించారు. తనను పీడించిన వాణ్ణి క్రీస్తు మాదిరిగా క్షమించగలిగేటంతటి ఒక మహాయోగి దర్శనాన్ని పోగొట్టుకున్నందుకు నేను అమరు విచారించాం. భారతదేశం గత 2 శతాబ్దులుగా భౌతిక సంపత్తి విషయంలో పేదగానే ఉన్నప్పటికీ తరగని గని వంటి దివ్య సంపత్తి మాత్రం దానికి ఉంది. ఈ పోలీసు ఆయన వంటి లౌకిక మానవులకు కూడా ఆధ్యాత్మికంగా ఆకాశాన్నంటే మేడలు సందర్భవశాత్తు దారి పక్కనే ఎదురుపడుతుంటాయి. అటువంటి అద్భుతమైన కథ చెప్పి మా విసుగు పోగొట్టినందుకు ఆ అధికారికి మేము ధన్యవాదాలు చెప్పాం.
తాను మాకంటే అదృష్టవంతుడన్నది అతని సూచన కావచ్చు. తాను అప్రయత్నంగా మహనీయుడైన ఒక సాధువును కలుసుకున్నాడు. కానీ మేము చిత్తశుద్ధితో చేసిన అన్వేషణ ఒక మహాగురువు పాదసన్నిధిని కాకుండా మొరటైన ఒక పోలీస్ స్టేషన్లో ముగిసింది. హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా మేము బందీలుగా ఉన్నందువల్ల మాకవి ఎంతో దూరం అయ్యాయి. స్వేచ్ఛ కోసం నా మనసు ఉరకలు వేస్తోందని అమర్తో చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం. పవిత్రమైన ఋషికేశానికి కాలినడకన వెళ్ళగలం. ప్రోత్సాహకరంగా చిరునవ్వు నవ్వాను. కానీ మాకు ఒక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గర నుంచి తీసేసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు. అలాంటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనుక మనం నడక మొదలెట్టామంటే చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు, పెద్ద పులుల పొట్టల్లోకి. మరి 3 రోజులకి అనంతుడు, అమర్ వాళ్ళ అన్నయ్య వచ్చారు. అమర్ అయితే తేలికపడ్డ మనసుతో వాళ్ళ అన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధానపడలేదు. నా నుంచి అనంతుడికి లభించినవి తిట్లు తప్ప మరేమీ కాదు. నీ మనసుకి ఎలా అనిపిస్తుందో నాకు తెలుసురా అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. నేను నిన్ను కోరేదల్లా ఒకటే. కాశీలో మంచి జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి నాతో కాశీ రమ్మని. నీకోసం బెంగ పెట్టుకున్న నాన్నగారిని చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమనీను. కావలిస్తే తరువాత సాగిద్దువు గాని ఇక్కడ గురువు కోసం వెదకడం. ఈ విషయం దగ్గర అమర్ మా మాటల్లో కలుగజేసుకొని నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ తనకు లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కానీ నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని. మేమంతా కాశీ వెళ్లే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని తక్షణ ఫలితం కనిపించింది. అనంతన్నయ్య తెలివిగా ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున దారిలో కాశీలో ఆగి ఒక పండితుణ్ణి కలుసుకొని తరువాత నాతో మాట్లాడేటందుకు ఆయన ఏర్పాటు చేశాడు. నేను సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు చేయడానికి ప్రయత్నిస్తానని ఆ పండితుడు ఆయన కొడుకు అనంతన్నయ్యకి మాట ఇచ్చారు. అన్నయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. పండితుడి గారి కొడుకు యువకుడే. ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు దివ్యదృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు. సన్యాసం అంటే అర్థం మాస్టర్స్, సమ్ ప్లస్ నీ ప్లస్ అస్, తోసివేయడం, అన్ని కర్మఫలాలను భగవంతుడికి అర్పించడం అని అర్థం. ఇక ఆ సన్యాసి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అక్కడ జరిగిన సంభాషణ మాస్టర్స్. నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టు మీదే కనుక నువ్వు ఉన్నట్టయితే నీకెప్పుడు దురదృష్టమే దాపురిస్తుంది. దేవుణ్ణి దర్శించలేవు. ప్రాపంచిక అనుభవాలు లేకుండా నీ పూర్వకర్మను తొలగించుకోలేవు అన్నారాయన. అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృతవాక్కులు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్న వాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడై శాశ్వత శాంతిని అందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తుడెవడూ నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో. అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండె నిండా భక్తి నింపుకొని మనసులో దేవుని ఇలా ప్రార్థించాను. దయ ఉంచి నా మానసిక ఆందోళన పోగొట్టు. ఇప్పుడే జవాబు చెప్పు. నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు. ఈ పండితుడి ఇంటి ఆవరణకు వెలుపల ప్రసన్నవదనుడై ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్యదృష్టి కలవాన్నని చెప్పుకునే ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటాడన్నది నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమైంది. ప్రశాంతమైన ఆయన కళ్ళల్లోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది. బాబు, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు. ఖచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు, కృతజ్ఞతాభావం కూడా పెళ్ళుబిక్కింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను. ఆ మనిషి దగ్గర నుంచి చెయ్యి అంటూ ముంగిట్లోంచి అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు.
ఆ మనిషి దగ్గర నుంచి వచ్చేయి అంటూ ముంగిట్లోంచి ఆ జ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడైన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యి ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు. నువ్వెంత పిచ్చివాడవో ఆ సాధు అంత పిచ్చివాడు. ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తలనెరిసిన పండితుడు. ఆయన కొడుకు నా వైపు సానుతాపంగా చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం అనిశ్చితమైన అన్వేషణలతో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను. నేను ఆ వైపు నుంచి తిరిగిపోయాను. ఈ ఇంటి వాళ్లతో నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. అన్నయ్యతో ఆ విషయం చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహానికి లోనయ్యి వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్లే రైలు ఎక్కాం. డిటెక్టివ్ గారు నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయటపెట్టాను. అతను కొంటెగా నవ్వాడు. మీ బల్లో అమర్ క్లాస్లోంచి వెళ్ళిపోయాడని, మళ్ళీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బడిలో బయటికి వెళ్ళిపోతూ బండివాడితో మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళడానికి నాతో రాడు, మాయమైపోయాడు అంటూ బాధగా అన్నారు ఆయన. మీ అబ్బాయి గారు మరో ఇద్దరు తెల్లదొరల బట్టలు వేసుకుని హౌరా స్టేషన్లో రైలు ఎక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలుబూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా అన్నాడు ఆ బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టైం టేబుల్, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ దుస్తులు. ఉల్లాసము విసుగుదల కలిసిన మనసుతో అన్నయ్య బయట పెట్టే సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించిందన్నమాట. నేను వెంటనే వెళ్ళి టైం టేబుల్లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ళ స్టేషన్ మాస్టర్లందరికీ టెలిగ్రాములు ఇచ్చాను. బెరేలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడి ద్వారకకి తంతి ఇచ్చాను. తర్వాత కలకత్తాలో మన ఇంటి చుట్టుపక్కల వాకప్ చేసిన మీదట తెలిసింది ఏమిటంటే మన జతీందా ఒకరోజు రాత్రల్లా ఇంటికే రాలేదని, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాడిని వెతికి పట్టుకొని భోజనానికి రమ్మని పిలిచాను. నేను ఒక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదని లేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికి ఏమాత్రం అనుమానం రానియకుండా ఒక పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళాను. అంతకుముందే నేను అక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్లని ఏరికోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు అన్ని చుట్టుముట్టారు. వాళ్ళ వాడి చూపులకు తట్టుకోలేక జతీందా తన వింత నడవడికి సంజాయిషి చెప్పుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనసు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్ళాలని బయలుదేరాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనసు నిండిపోయింది. కానీ ముకుందుడు హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయులమై ఉన్నప్పుడు పెద్ద పుల్ల మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి పెంపుడు పిల్లుల్లా మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి నా ఉత్సాహమంతా నీరు గారిపోయింది. నుదుట చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులుల క్రూర స్వభావం మా ధ్యాన సమాధి శక్తి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్ని అవి పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పుట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనసుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా. ప్రయాణం మధ్యలో జతీందా మాతో చెప్పకుండా మాయమైపోయినందుకు అప్పుడు కలిగిన నాకు కోపము ఇప్పుడు వచ్చిన చిరునవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతీందా నాకు కలిగించిన బాధనంతని పోగొట్టేసింది. కానీ ఉన్నమాట చెప్పాలి, ఒక రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు. జతీందా కూడా పోలీసుల బెడద తప్పించుకోలేకపోయినందుకు. అనంతదా, నువ్వు గూఢచారివై పుట్టావు అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతీందా ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కానీ మాకనిపించినట్టు మమ్మల్ని మోసం చేయాలని కాదని తెలిసి నాకు సంతోషమైంది అని అతనితో చెబుతాను. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకానైనా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనసులో నాటుకునేటట్లుగా చెబుతూ బతిమాలారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యులైన స్వామి కేవలానంద గారనే పండితులు ఒకరు రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న దర్శకుని దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చునని నాన్నగారు ఆశించారు. కానీ ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారైంది. మా మాస్టర్ గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి
విషయం ఏమిటంటే, స్వామి కేవలానంద గారు లాహిరి మహాశయుల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేల కొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశయులు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి ముఖము సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టు ఉండేది. నల్లటి ఆయన కళ్ళు కల్లా కపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనని, గాంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా, ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతుండేవాళ్ళం. కేవలానంద గారు ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కానీ సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి, లాహిరి మహాశయుల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఒక రోజున మాస్టర్ గారు నా కోరికను మన్నించి లాహిరి మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించి ఒక విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లాహిరి మహాశయుల సమీపంలో 10 ఏళ్ల పాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజు రాత్రిపూట నా యాత్ర గమ్యస్థానము కాశీలో వారి నివాస గృహం. గురువుగారు ఎప్పుడూ మేడ మీద మొదటి అంతస్తులో ముందరున్న చిన్న గదిలో ఉంటుండేవారు. ఆయన ఒక కొయ్యబల్ల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల చేర్లబడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమాలాలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మిలమిలా మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడు దూరదర్శన శక్తి గల అంతశ్చక్షువు ద్వారా శాశ్వతానంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ సగం మూసుకొని ఉండేవి. ఆయన ఏకబిగిని మాట్లాడడం అన్నది అరుదు. ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది. అప్పుడు హిమపాతంలా వచ్చిపడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి. ఆ మహాపురుషుల చూపుతో నాలో వర్ణించడానికి శక్యం కాని ఒకానొక ఆనందం వెల్లివిరుస్తుండేది. అనంతతత్వమనే ఒకానొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజుల తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండడమే నా అస్తిత్వాన్నంతనూ మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకని అడ్డంకి ఏదైనా నా ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం. దాని రహస్య ద్వారాలు భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకొని ఉండేవి. లాహిరి మహాశయులు పవిత్ర గ్రంథాల్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథాలయంలోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వం అనే నీటి బుగ్గలోంచి మాటల నురుగు, ఆలోచనల తుంపరలు పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో మరుగున పడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయలుపరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు. ఈయన వేదాల గురించి కొంచెం వివరణ ఇచ్చారు మాస్టర్, అది తెలుసుకుందాము. సనాతనమైన 4 వేదాలకు ఇప్పటికీ 100 పై చిలుకు ప్రస్థాన గ్రంథాలున్నాయి. ఎమర్సన్ తన జర్నల్లో వైదిక భావనకు ఈ విధంగా జోహార్లు అర్పించాడు. అది ఉష్ణం మాదిరిగాను, రాత్రి మాదిరిగాను, అలలు లేని కడలి మాదిరిగాను మహత్తరమైనది. ఇందులో ప్రతి ధార్మిక భావన ఉంది. ఉదాత్త కవితా హృదయం గల ప్రతి కవి మనస్సులోనూ పర్యాయ క్రమంలో మసిలే మహత్తరమైన నీతులన్నీ ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఉపేక్షించకూడదు. నా మటుకు నేనొక్కన్ని అరణ్యంలోనో సరస్సులో ఒక నావలోనో ఉన్నట్లయితే ప్రకృతిమాత ఇప్పుడు నన్నొక బ్రాహ్మణ్ణి చేస్తుంది. అనంతమైన ఆవశ్యకత, శాశ్వతమైన నష్టపరిహారం, అగాధమైన శక్తి, అఖండమైన మౌనం, ఇది ఆమె ఉద్ఘోష. శాంతి, పరిశుద్ధత, సంపూర్ణ పరిత్యాగం అన్న సర్వవ్యాధి చికిత్సకాలు.
పాపాలన్నిటినీ పరిహరించి నన్ను అష్టదేవతల ఆనందధామానికి తీసుకువెళ్తాయని ఆమె చెప్పింది. ఇది వేదాల గురించి వివరణ మాస్టర్ ఈ పుస్తకంలో ఇచ్చిన విషయము. ఇక అధ్యాయంలోకి వస్తాము. నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది చెబుతాను మీకు అనేవారు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకొని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువు గారు దగ్గరున్న ఒక శిష్యుడితో తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహిరి మహాశయులు దర్శించిన సత్యాలు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. మాటలన్నవి కేవలం పైపై తొడుగులు అనేవారాయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు. మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకానికి ఉన్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిలకట్టలో దాచిపెట్టి తరువాత మరిచిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది. నా మటుకు నేను పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనాల్లో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణ వాక్యంతో ముగించారు కేవలానంద గారు. మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహిరి మహాశయుల భౌతిక శరీరంలోనూ ఆయన శిష్యుల్లో కొందరిలోనూ మనకు కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చాడు. కేవలానంద గారు గురువుగారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహిరి మహాశయులు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టర్ గారు ఒకనాడు నాకు ఆ కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్ల మీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చేయాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువు గారికి ఇతడు ఎంతో విశ్వాసపాత్రుడై సేవ చేస్తున్నాడే, ఇటువంటి ఇతని కళ్ళల్లోనే వెలుగు లేకపోవాలా అని అనిపించింది. ఒక రోజున రాముతో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ అతడు చేత్తో చేసిన ఒక తాటాకు విసనకర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారికి విసురుతూ కూర్చున్నాడు. చివరికి అతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను వెనకాలే వెళ్ళాను. రాము, నీకు కళ్ళు పోయి ఎంతకాలమైంది? నేను పుట్టినప్పుడేనండి. ఒక్క క్షణమైనా సూర్యుని చూసే అదృష్టం నా కళ్ళకి పట్టలేదండి అన్నాడు. సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సాయం చేయగలరు. ఒకసారి ఆయనకి మనవి చెయ్యి అన్నాను. మర్నాడు రాము బిడియపడుతూ లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరమనిపించేటంతగా భావించాడతడు. స్వామి, అంతటినీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుని చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళల్లోకి వచ్చేటట్టుగా చెయ్యమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాము, నన్ను ఇరకాటంలో పెట్టడానికి ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు అన్నారాయన. అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి అన్నాడు రాము. అది వేరే సంగతి రాము. పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు. అటు నక్షత్రాల్ని, ఇటు శరీరంలో జీవకణాల్ని నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపజేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు అంటూ గురువుగారు రాము ముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందువును స్పృశించారు. నీ మనస్సును 7 రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచి తరచుగా రామనామం జపం చేస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబం నీకోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది అన్నారు. ఒక్క వారంలో ఈ అద్భుతం జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందర ముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్యపురుషుడి కంటే కూడా అధికంగా ఆరాధించే శ్రీరామనామాన్నే పురస్చరణ చేయవలసినదిగా సర్వజ్ఞులు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వాసం అన్నది భక్తితో దున్నిన నేల. అందులో గురువుగారి శక్తిమంతము శాశ్వతము అయిన రోగ నివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానంద గారు ఒక్క క్షణం పాటు మౌనం వహించారు. తమ గురువుగారి మహిమను ఇలా మళ్ళీ ప్రస్తుతించారు. లాహిరి మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నింటిలోనూ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే, తానే వాటికి కారకశక్తిని అనుకునే అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇయ్యకపోవడము.
లాహిరి మహాశయులు చికిత్సాకారకమైన మూలశక్తికి తమను తాము అర్పించుకున్నవారు. అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తమ గుండా ప్రసరించేటట్టు చేశారు. లాహిరి మహాశయుల ద్వారా రోగాలు నయమైన శరీరాలు కూడా అనేకం చిట్ట చివరికి చితిమంటలకు ఆహుతి కాక తప్పలేదు. కానీ మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరి శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలని చెప్పాలి. నేను సంస్కృత పండితున్నైతే కాలేదు, కానీ అంతకన్నా దివ్యమైన వాక్యపదీయం బోధించారు నాకు కేవలానంద గారు. ఇక్కడ ఈ అహంకారం గురించి కొంచెం వివరణ ఇచ్చారు మాస్టర్స్. ఈ అహంకారం అంటే నేను చేస్తున్నాననే భావన అన్నది ద్వంద్వానికి లేదా మనిషికి అతన్ని సృష్టించిన వాడికి మధ్య గోచరించే వేరుపాటుకు మూల కారణం. ఈ అహంకారం మానవుల్ని మాయలో పడేస్తుంది. దానివల్ల కర్తే కర్మగా మిథ్యారూపంలో కనిపిస్తాడు. ఒకరు సృష్టిస్తే ఏర్పడ్డ వాళ్ళు తామే సృష్టికర్తలమని ఊహించుకుంటారు. సత్యాలన్నిటిలోకి పరమమైన సత్యాన్ని నమ్మినవాడు నా అంతటా నేనేమీ చేయడం లేదు అనుకుంటాడు. ఇంద్రియాలతో ఇంద్రియాధీనమైన ప్రపంచం చేస్తున్నదే ఇదంతా అని నమ్ముతాడు. ఇది భగవద్గీతలో చెప్పబడింది మాస్టర్స్. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పినారంటే, నిజానికి అతడు అంతటా జరిగేవి ప్రకృతి అలవాటు ప్రకారం జరిగేవని, ప్రతినిధిగా కాక ఆచరణ ద్వారా ఆత్మ అభ్యాసం కోసం ఉద్దేశించినవని గమనిస్తాడు. నేను పుట్టుక లేనివాణ్ణి, చావు లేనివాణ్ణి, నాశరహితుణ్ణి, సర్వజీవులకు అధిపతిని అయినప్పటికీ మూల విస్తృతిలో తేలి ఆడే ప్రకృతి రూపాల మీద నేను ముద్రించిన మాయ వల్ల, నా ఇంద్రజాలం వల్ల నేను వస్తూ పోతూ ఉంటాను. నన్ను మరుగుపరుస్తూ వివిధ లీలలు ప్రదర్శించే దివ్యమైన తెరను ఛేదించుకొని పోవడం కష్టసాధ్యం. అయినా నన్ను కొలిచేవాళ్ళు దాన్ని ఛేదించుకొని ముందుకు పోగలుగుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది 4వ అధ్యాయము.